ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు కన్ఫర్మ్ గా వెళ్ళాలనుకునే ట్రిప్ లడక్ ట్రిప్. బడ్జెట్ విషయానికి వస్తే ట్రైన్, కార్, బైక్, ఫ్లైట్ ఎంత అవుతుంది అనేది నేను క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కూడా లడక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తున్నాడా? ఇస్తే ఇచ్చిండు. కానీ ఈ వీడియో చూసి మీరైతే సోలోగా అయినా, కపుల్స్ అయినా, ఫ్రెండ్స్ గ్రూప్ రైడ్ అయినా, ఎవడు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఈజీగా ఎలా వెళ్ళాలనేది నేను చెప్తాను. బైక్ మీద వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నా. లడక్ వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి మనాలి రూట్, ఇంకోటి శ్రీనగర్, జమ్మూ శ్రీనగర్ రూట్ అన్నమాట. ఇది ఒక సర్క్యూట్ లాగా. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే జమ్మూ టు శ్రీనగర్ రూట్ అయితే ప్రిఫర్ చేస్తా. ఈ రూట్ లో మీరు ఒక చిన్న సర్క్యూట్ అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇది ఒక 7 to 8 days లోపల కంప్లీట్ చేసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ రూట్ లో మీరు చిన్న చిన్నగా హై ఆల్టిట్యూడ్ కి రీచ్ అవుతారు అన్నమాట. ఎలా వెళ్ళాలనేది చెప్తా చూడండి. హైదరాబాద్ టు లడాక్ బై బైక్. హైదరాబాద్ టు నాగ్పూర్ 550 కిలోమీటర్స్. నాగ్పూర్ టు ఓర్షా 589 కిలోమీటర్స్. ఓర్షా సిటీలో నైట్ వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడండి. మీరు లేదు ఓర్షా సిటీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 1 day అక్కడే స్టే చేసి ఓర్షా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. మొత్తం ఫోర్ట్ ఉంటది, సూపర్ ఉంటాయి మొత్తం అన్ని ప్లేస్లు. అయితే ఏమేం ప్లేస్లు ఉంటాయి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. నెక్స్ట్ ఓర్షా టు ఢిల్లీ 494 కిలోమీటర్స్. ఢిల్లీ టు జమ్మూ 594 కిలోమీటర్స్. జమ్మూ టు శ్రీనగర్ 243 కిలోమీటర్స్. శ్రీనగర్ వెళ్ళాక మీ వెహికల్ సర్వీసింగ్ చేయించుకోండి. మీ వెహికల్స్ అన్ని మంచి కండిషన్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళేది హై ఆల్టిట్యూడ్ కాబట్టి మీ బ్రేక్స్ అవన్నీ సరిగా వర్క్ అవ్వవు. మీ వెహికల్ కండిషన్ అనేది కన్ఫామ్ గా కొంచెం వేరియేషన్ అయితే ఉంటది. సో చూసుకొని మీరు ఆ వెహికల్ సర్వీసింగ్ అయితే చేయించుకోండి. మీరు ముందుకెళ్తే మీకు వెహికల్ సర్వీసింగ్ చేయడానికి కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మీరు శ్రీనగర్ ఎక్స్ప్లోర్ చేయాలంటే నేను చెప్పిన ప్లేసెస్ అయితే వెళ్ళండి. లేక్ షికార్, మొఘల్ గార్డెన్, శంకరాచార్య హిల్. శంకరాచార్య పై నుండి శ్రీనగర్ మొత్తం సూపర్ కనిపిస్తుంది. నైట్ టైమ్ శ్రీనగర్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే శ్రీనగర్ నుంచి కార్గిల్ అయితే స్టార్ట్ అవ్వండి. అందువేలోనే మీకు జోజిల్లా పాస్ అయితే ఉంటుంది. చిన్నగా హై ఆల్టిట్యూడ్కి వెళ్తుంటే మీకు ఎక్సైట్మెంట్ అనేది పెరిగిపోతుంటుంది. ఒకవేళ మీరు మనాలి రూట్ లో వచ్చినా మీకు పెద్ద ఫరకేం పడదు. బట్ ఈ రూట్ కొంచెం బెస్ట్ వ్యూస్ ని డైరెక్ట్ టచ్ చేసి వెళ్తావు అనమాట. నువ్వు అటు మనాలి నుంచి వస్తే నీకు డైరెక్ట్ స్నో తప్ప ఏం ఉండదు. ఇటు సైడ్ నుంచి అయితే వ్యూస్ అన్ని ఇటు సైడే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఇటు సైడ్ నుంచి వెళ్తే. నేను అందుకు ఈ రూట్ ప్రిఫర్ చేసిన, లేదంటే వేరే రూట్ ప్రిఫర్ చేసేవాడిని. మనాలి రూట్ అయితే బాగుంటుంది కానీ మీరు రిటర్న్ అయ్యేటప్పటికి బాగుంటుంది అది. ఒకవేళ మీరు మనాలి రూట్ లో వచ్చిన 3 days 4 days మీరు అక్కడే సర్చు లే వెళ్ళడానికి 3 days 2 days టైం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ సర్చు మేబీ అక్కడక్కడ స్టే చేయాల్సి వస్తుంది. దాని బదులు మీరు ఇక్కడ స్టే చేసారు అనుకో, మీ వెహికల్స్ కూడా మీరు రిపేర్లు అవి చేపించుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోతారు అనమాట. అందుకోసమనే నేను ఈ రూట్ ప్రిఫర్ చేసిన మీకు. మీరు ఆన్ ది వేలోనే కార్గిల్ వార్ మెమోరియల్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. సూపర్ ఉంటుంది ప్లేస్, అసలుకి చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ స్పీచ్ అయితే ఉంటది, మామూలుగా ఉండదు. టు లే 215 కిలోమీటర్స్. లామయూరు మాన్స్టరీ, మూన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, సంగం వ్యూ పాయింట్, మ్యాగ్నెటిక్ హిల్, ఇవన్నీ ఆన్ ది వేలోనే మీకు తగులుతాయి అనమాట. ఆన్ ది వేలోనే మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒకవేళ మీరు లడక్ కి ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి. హైదరాబాద్ టు ఢిల్లీ 700 to 5000 లోపల అయితే టికెట్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ చూసింగ్ టికెట్ అనమాట. మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టము. మీరు అక్కడ నుంచి బస్ లో వెళ్ళాలంటే ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి బై ట్రాన్స్పోర్ట్ అనమాట, బై రోడ్. హెచ్ఆర్టీసీ అయితే మీరు చాలా తక్కువ ఉంటది అనమాట. అందుకే అది చూస్ చేసుకోండి. ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు ఫ్లైట్ లో వెళ్ళాలంటే మినిమం 10,000 to 16,000 అయితే పడుతుంది. రౌండ్ ట్రిప్ అరౌండ్ 30,000 దగ్గర వస్తుంది. నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్ళి ఢిల్లీ నుంచి లేకి బై ఫ్లైట్ లో వెళ్ళండి. చాలా చీప్ అండ్ బెస్ట్ లో అయిపోతుంది. లే రీచ్ అయ్యాక
అవలోకలో అయితే స్టే చేయండి. కాస్ట్ అరౌండ్ 1200 ఉంటుంది. విత్ తెలుగు ఫుడ్ అనమాట. వీళ్ళు ఈ 1200 లోనే ఇంక్లూడ్ ఫుడ్ ఉంటదనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ ఉంటది. The next day. లే రీచ్ అయ్యాక లేలో వన్ డే అయితే స్టే చేయండి. అంటే అక్కడ అట్మాస్ఫియర్ కి మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి వన్ డే కూడా ఈ ప్లేసెస్ అయితే కవర్ చేయండి. 1 శాంతి స్తూప, 2 నమ్గేల్ మానస్ట్రీ, 3 లే ప్యాలెస్, 4 టిక్సే మానస్ట్రీ, 5 షే మానస్ట్రీ, 6 జోరోవర్ ఫోర్ట్, 7 హాల్ ఆఫ్ ఫేమ్. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దండి. సూపర్ ఉంటది ఎక్స్పీరియన్స్ దీంట్లో. మామూలుగా ఉండదు. ఇక్కడ వెపన్స్ అవన్నీ డిస్ప్లే చేస్తారనమాట లోపల. నైట్ టైం వెళ్తే ఇంకా సూపర్ ఉంటది. 8 లే మార్కెట్, సంగం వ్యూ పాయింట్, మ్యాగ్నెటిక్ హిల్, లేటు డిస్కిత్ వయా కార్దుంగ్లా పాస్ అనమాట. ఇక్కడ హై ఆల్టిట్యూడ్ కి వచ్చేస్తారు మీరు డైరెక్ట్. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అన్ని హై ఆల్టిట్యూడ్ లోనే ఉంటాయి. రోడ్డు మాత్రం కొంచెం స్లిప్ ఆఫ్ రోడ్ టైప్ ఉంటుంది. చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. డిస్కిత్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి తాంగ్ ఒక 20 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. మన పిఓకే బార్డర్ అయితే ఉంటుంది అక్కడ నుంచి. మీరు నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి తాంగ్ నుంచి రిటర్న్ డిస్కిత్ అయితే రండి. డిస్కిత్ వచ్చాక శాండ్ డ్యూన్స్, డబుల్ అండ్ క్యామెల్ రైడ్స్, ఏటీవీస్ చాలా ఉంటాయి చూడడానికి. నైట్ టైం అయితే మీరు అక్కడ నుంచి డిస్కిత్ మాన్స్టర్ ఎక్స్ప్లోర్ చేయండి. రిటర్న్ అమ్మ గెస్ట్ హౌస్ లో మేము స్టే చేసాం అనమాట. అక్కడ డిస్కిత్ టు ప్యాంగాంగ్ రోడ్డు మాత్రం పిచ్చి క్రేజ్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కానీ. వాటర్ క్రాసింగ్స్ కానీ ఇక్కడ నుంచి మొత్తం సూపర్ ఉంటది అసలు. వ్యూ అయితే చూడడానికి అయితే సూపర్. నేను రైడ్ మొత్తంలో డిస్కిత్ టు ప్యాంగాంగ్ రైడ్ ఎంజాయ్ చేసినట్టు ఏ రైడ్ ఎంజాయ్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. నెక్స్ట్ డే ప్యాంగాంగ్ టు హాన్లే టు ఉమ్లింగ్లా, రిటర్న్ టు లే. అందువేలోనే మీరు ఈ హాట్ స్ప్రింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. లే టు మనాలి ఎక్స్ప్లోర్ మనాలి. ఈ రూట్ లో తాంగ్లాంగ్లా, బారలాచల, చాంగ్లాంగ్లా, ఘాటా లూప్స్, సర్చు, జిస్పా ఇవన్నీ మీరు టచ్ చేస్తారనమాట. మనాలి టు ఢిల్లీ 497 కిలోమీటర్స్ సేమ్ రూట్ ఫాలో అయిపోతారు. లేదంటే మీరు లేలోనే నాకు ఇక్కడనే చాలు, నేను ఇక్కడ నుంచి నాకు అవసరం లేదు, నేను బైక్ ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటే అక్కడ నుంచి 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారు బైక్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. కొన్ని వెహికల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారనమాట. మీరు అక్కడ లోకల్ మీరు ఎక్కడైతే స్టే చేస్తారో ఆ హోటల్స్ లలో వాళ్ళని అడిగితే చెప్తారనమాట వీళ్ళ గురించి. కొంచెం బార్గెన్ చేయండి, ఖచ్చితంగా అయితే వింటారు అనమాట వాళ్ళు. నా బడ్జెట్ విషయానికి వస్తే నాకు పెట్రోల్ కి 26,640 రూపీస్ అయింది. ఫుడ్ కి 8,000, ఫుడ్ కి అరౌండ్ 9,000 అయింది. స్టేస్ కి అన్నిటికి కలిపి ఒక 17,150 రూపీస్ అయింది. నాకు టోటల్ బడ్జెట్ ఇక్కడ 52K లోనే అయిపోయింది. ఇక్కడ నాకు మిస్లీనియర్స్ ఒక 10,000 అయింది. నాకు మళ్ళా నేను ఎక్స్ట్రా వెళ్ళేటప్పుడు ఒక 3,000 రూపీస్ ఫాగ్ ల్యాంప్స్, ఎక్స్ట్రా సర్వీసింగ్ ఛార్జెస్, అవన్నీ యాక్సెసరీస్ అవన్నీ ఒక 8,000 అయిపోయినాయి అనమాట. దానికి స్టేస్ మాత్రం ఓర్షా సిటీలో హోటల్ హనుమంత్ సన్సెట్ ఓర్షా సిటీలో అరౌండ్ 600 to 800 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువలోనే ఉంటుంది. మీరు బడ్జెట్ లో వెళ్ళాలంటే అక్కడ ట్రై చేయండి. ఢిల్లీలో హోమ్ స్టే అని ఉంటుంది ఒకటి, 500 రూపీస్ ఏసీ అనమాట. జమ్మూలో అయితే జమ్మూ ఎయిర్లైన్స్ అనే హోటల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ లోనే. కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్. చాలా బాగుంది. శ్రీనగర్ టు అవలోకో, మీరు జమ్మూలో కూడా మీరు హోమ్ స్టేస్ వెతికితే దొరుకుతాయి. మీకు ఒకవేళ ఓపిక ఉందంటే మేము వెళ్ళేసరికి అప్పటికే అరౌండ్ 11:30, 12 అయినసరికి మేము నియర్ బై లో ఏది ఉంటే అక్కడ స్టే చేసినాం అనమాట. శ్రీనగర్ లో అవలోక్ అని ఉంటుంది, మన తెలుగు వాళ్ళదే. కార్గిల్ టు
కార్గిల్ అయితే క్యాసెల్ అని ఉంటుంది. 450 రూపీస్ చార్జ్ చేస్తారు అనమాట. హోమ్ స్టే అనమాట అది. మీరు వన్స్ శ్రీనగర్ దాటిన తర్వాత మీరు ఏసీ అయితే ప్రిఫర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వెదర్ కండిషన్ అనేది కూల్ క్లైమేట్ కి చేంజ్ అయి ఉంటది అప్పటికే. లేలో అవలోక్ లో స్టే చేయండి. డిస్కిత్ లో అమ్మా గెస్ట్ హౌస్. లాస్ట్ కి వచ్చేసరికి లేలో అవలోక్ వాళ్ళు స్టే చేస్తే మీరు అక్కడ వాళ్ళు మొత్తం చెప్తారనమాట. ఎక్కడెక్కడ స్టే చేయాలి, మీ రూట్ ప్లాన్స్ అవన్నీ వాళ్ళే చెప్తారనమాట. పర్మిట్స్ కి విషయానికి వస్తే 800 రూపీస్, 600 to 800 రూపీస్ తీసుకుంటారు. నాకైతే అరౌండ్ 700 రూపీస్ అట్లా అయింటది, ఇంక్లూడింగ్ దాంట్లోనే ఇవన్నీ ఇందాక చెప్పిన బడ్జెట్ లోనే. ఇప్పటి వరకు నేను చెప్పింది సోలో రైడర్స్ కి మాత్రమే. సోలో ట్రిప్స్ వేసే వాళ్ళకి గ్రూప్ తో వెళ్తే ఇంకా తక్కువ పడుతుంది. అరౌండ్ 35 to 45% తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ లో షేరింగ్ ఉంటది. ముగ్గురున్నారంటే ఒక 1500 రూపీస్ రూమ్ 500 లోపలనే అయిపోయింది. సో అలా చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎక్కువ మంది ఉన్నారనుకో కొంచెం బార్గెన్ చేయొచ్చు. మేము ఇంతమంది ఉన్నాము, సో మాకు ఇవ్వండి అంటే వాడు ఖచ్చితంగా తగ్గించిస్తాడు. ఇప్పుడు 500 రూపీస్ 400 అంటే ఇంకా అలా తగ్గించిస్తారు అనమాట. సో మీకు అక్కడ కూడా చాలా తక్కువ పడుతుంది. ఫుడ్ లో కూడా మీరు 1/3 షేర్ కొడతారు. అరౌండ్ పర్ డే వచ్చేసి 600 to 800 లోపల అయిపోయినప్పుడు మీరు 3 వేసుకున్నారు అనుకోండి, 300 రూపీస్ పడుతుంది. మీకు ఇంకా చాలా వరకు తగ్గుతుంది అనమాట. పెట్రోల్ చార్జెస్ ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్తున్నారంటే 26,000 లో 26 to 27,000 లో మీరు హాఫ్ అంటే 50% అతను పే చేస్తారు, మీ అనుకున్న అతను పే చేస్తారు, 50% మీరు పే చేస్తున్నారు అనుకోండి, చాలా వరకు తగ్గుతుంది అనమాట. ట్రావెల్ టిప్స్. బెస్ట్ టైం టు విజిట్ ఏప్రిల్ టు జూన్. వెదర్ కండిషన్ చూసుకొని బయలుదేరితే బెటర్ అనమాట. ఈ ఏప్రిల్ టు జూన్ ఆ టైంలో. జూలై టు సెప్టెంబర్ వరకు రోడ్ కండిషన్ కెన్ బి ట్రిక్కీగానే ఉంటుంది. బట్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం చూసుకొని వెళ్ళడం బెటర్ అనమాట వెదర్ కండిషన్స్ అవి. ఇంకోటి అకామిడేషన్స్ ముందుగానే బుక్ చేసుకోండి. ఎర్లీగా రీచ్ అయ్యి 8 లోపల రీచ్ అయ్యారనుకో మీరు ఒక 3 to 4 ప్లేసెస్ తిరిగి అడగడానికి ఉంటది అనమాట. వాడు ఏం ఆలోచిస్తాడంటే వీడు టైం 8 అయింది కదా, వీడు ఇంకొక దగ్గరికి వెళ్తాడేమో అని ఒక ఆలోచన అయితే ఉంటది అనమాట వాడికి. సో లేట్ అయిందంటే వీడికి వేరే ఆప్షన్ లేదు, మనమే అని చెప్పి వాడు డిమాండ్ చేస్తాడు అనమాట. బార్గెన్ చేయడానికి అయితే ఉండదు మనము. సో అదొకటి. వెళ్తే సోలో వెళ్ళేటప్పుడు అయితే మీ లైవ్ లొకేషన్స్ ఎవరికన్నా మీ క్లోజ్ పీపుల్స్ కి వాళ్ళకి పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళే ప్లేసెస్ కొంచెం రిస్కీ అనమాట. సోలో వెళ్తే మనము టైం చెప్పలేం కదా, ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా అయినా కూడా ఎవరికైనా చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో లోకల్స్ తోటి కమ్యూనికేట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్లేసెస్ ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ మంచి స్టేస్ దొరుకుతాయి అని అడగడానికి ట్రై చేయండి, చెప్తారు మంచిది. తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫుడ్ ఎక్కడని. నేనైతే ఫుడ్ గురించి అయితే ఎక్కడన్నా ఒక దగ్గర ఆపి కూల్ డ్రింక్ ఏదన్నా తాగేటప్పుడు ఇక్కడ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని, నేనైతే ది బెస్ట్ ఫుడ్ అని చెప్పను కానీ ఓకే ఫుడ్ అయితే టేస్ట్ చేసిన నేను. థర్మల్స్ అయితే కంపల్సరీ అయితే థర్మల్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళే వెదర్ కండిషన్ ఎక్స్ట్రీమ్ లో ఉంటది, మైనస్ లో కూడా ఉండొచ్చు కొన్ని సార్లు చెప్పలేము. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్ అట్లా ఉంటది అనమాట. వెళ్ళేటప్పుడు పవర్ బ్యాంక్స్, బైక్ లో వెళ్ళే వాళ్ళైతే కన్ఫామ్ గా ట్యూబ్స్ అండ్ కేబుల్స్, యాక్సిలేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, బ్రేక్ ప్యాడ్స్ 2 sets, ఒక్కొక్క దానికి 2 sets క్యారీ చేయండి. ఖచ్చితంగా అయితే మెడిసిన్స్ అయితే క్యారీ చేయండి. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏఎంఎస్ మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్ మస్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే మీరు హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నారు కదా, మీకు అక్కడ మౌంటైన్ సిక్నెస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో అవి అటెంప్ట్ కాకుండా మీరు ఇదైతే చేయండి. క్యారీ ఎక్స్ట్రా ఫ్యూయల్. మీరు లడక్ లో ఎక్స్ట్రా ఫ్యూయల్ అయితే క్యారీ చేయండి. సో మనము ముందే జమ్మూలో అయితే సిమ్ కార్డ్ తీసుకోండి పోస్ట్ పెయిడ్ది. ఎయిర్టెల్ అయితే బెటర్, చాలా ఈజీగా దొరికేస్తుంది. ప్లస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, సీ యూ.
హాయ్ గైస్, ఈరోజు మనం లడక్